అందరికీ షలాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారంగా మేము జీవించినట్లుగా మా మనోనేత్రమును వెలిగించి శారీరక బలమును ఆత్మీయ బలమును మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శరీరం అందు మేము బలహీనులమే తండ్రి, ఆత్మయందు మీరు బలపరుస్తున్న విధానం బట్టి మేము బలవంతులుగా ఈ ఆజ్ఞల కట్టలను మీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా నిలబెట్టుచున్నందులకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, చదివిన ధ్యానించిన వాక్యము మేము మరచిపోకుండా ఆ వాక్యము ద్వారా మేము అనేక విషయాలను నేర్చుకొని పితరుల వలె త్రొట్టిల్లకుంటున్నట్లుగా నీవే మమ్మల్ని లేవనెత్తుతున్న విధానం బట్టి, బలపరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మమ్మల్ని మా రక్షకుడు విమోచకుడు యెషోవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనకు ముందు నడిచారు వీరులైన భక్తులు, మహోన్నతుడి వారిపై సాక్ష్యమే పలికెను. మనకు ముందు నడిచారు వీరులైన భక్తులు, మహోన్నతుడి వారిపై సాక్ష్యమే పలికెను. మహిమ రాజ్యమును చూసెను, మదిగంతులు వేసెను. మహిమ రాజ్యమును చూసెను, మదిగంతులు వేసెను. మన్నైన లోకమును మరచి మరీ సాగెను. మన్నైన లోకమును మరచి మరీ సాగెను. విశ్వాసం విశ్వాసం భక్తంతటి కాదారం. విశ్వాసం విశ్వాసమనే ఢాలు ధరించు, జయ జీవితమును కొనసాగించు. విశ్వాసం విశ్వాసం భక్తంతటి కాదారం. విశ్వాసం విశ్వాసమనే ఢాలు ధరించు, జయ జీవితమును కొనసాగించు. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము చివరి వచనాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. యెరూషలేమును ఏలుచున్నటువంటి ఆసా ఆరాము రాజైన బెన్హదదుతో ఇజ్రాయేలు రాజు తిరిగిపోనట్లు బయెషా, ఇజ్రాయేల్ రాజు గారు బయెషా, ఆ రాజు తిరిగిపోనట్లు బెన్హదదుకును బయెషాకును ఉన్నటువంటి నిబంధనను తప్పించమని ఆసా కోరుకున్నట్లు బెన్హదదు ఆ నిబంధనను తీసివేసి బయెషా అంటే ఇజ్రాయేలీలు పట్టణములైన ఇయోను, దానును, అబెల్బేత్ మయాక, కిన్నెరెతును, నఫ్తాలిని పట్టుకున్నారు. ఈ విషయము బయెషా విని వెనుకకు తిరిగి అక్కడ రామపట్నము నిర్మిస్తూ ఉన్నటువంటి ఆ బయెషా వెనుకకు తిరిగి తిర్సాకు వెళ్ళి అక్కడ నివాసం చేసినట్లుగా ఈ అధ్యాయం చూస్తున్నాం. అప్పుడు ఈ ఆస అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణం కట్టిస్తున్నటువంటి ఆపినటువంటి రాళ్ళను కర్రలను తీసుకొని వచ్చి గెబాను మిస్బాను అను పట్టణాలు కట్టించినట్లుగా చూస్తూ ఉన్నాం. వృద్ధాప్య మందు ఆశా పాదములకు మరి అనారోగ్యం కలిగి ఆశ చనిపోతున్నప్పుడు, ఆశ చనిపోయిన తర్వాత అతని కుమారుడైన యెహోషాపాతు రాజుగా అయ్యాడని ఈ అధ్యాయం మనం గమనించగలం. అయితే యరొబాము కుమారుడైన నాదాబు ఆశ ఏలుబడినందు 2వ సంవత్సరంలో ఏలనారంభించి 2 సంవత్సరాలు
ఏలినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ నాదాబు కూడా ఎలోహిము ఎదుట పాపం చేసి ఆయన దృష్టికి పాపం చేయటం వలన నాదాబును ఇష్షాకారు సంబంధి అయిన అయా కుమారుడు బయేషా గిబ్బేతోనులో అతనిని చంపినట్లుగా చూస్తూ ఉన్నాం. షీలోనీయుడైన అహియా ద్వారా ఎలోహిం వారు చెప్పినటువంటి విధముగా ఇది జరిగిన అంటే 24 సంవత్సరాలు ఏలినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. ఎలోహిం వారు వారికి విరోధంగా పాపం చేసినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. ఎవరు అంటే బయేషా 2 సంవత్సరాలేమో నాదాబు వెళ్ళాడు. ఆ నాదాబుని ఈ అహియా కుమారుడైన బయేషా చంపి ఆ తర్వాత ఇతను కూడా అదోనే వారికి పాపం చేసినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యుద్ధం వస్తుంది మరియు అతనిని మళ్ళీ వారు కూడా చనిపోతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు ఏలుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆసాకేమో వృద్ధాప్యంలో అతని పాదాలకు రోగం వచ్చింది. మనము అదోనే వారి మార్గాలలో నిలుస్తూ నిలకడగా ఉంటే మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మనము ఆశీర్వదింపబడతాం. ఒకవేళ నీవు కానీ నీ కుమారులు కానీ తప్పు చేస్తే శిక్షింపబడతారు. కాబట్టి నీవు బ్రతుకున్నంత కాలము ఆయన మార్గంలో నిలిచే విధముగా మనము ఆయన సత్యాన్ని, ఆయన నీతిని వెతికి ఆ ప్రకారంగా మనము నడుచుకుంటే మనకు ఆయన తోడు ఉండి మన బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయన మార్గంలో నివసించే విధముగా జీవించే విధముగా మనల్ని ఆయన జ్ఞానం చేత నింపుతాడు. ఆమేన్.